ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంద్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంద్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 3,95,00,000 రూపాయలతో నిర్మించనున్న అంద్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంద్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి, ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యను అందించడం జరిగింది. రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 14,14,00,000 రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ
రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరగ్ సింగ్ మార్గులో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందెశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.